హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు. ఈరోజు మనం పెసర దోశలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం కప్పున్నర పొట్టు లేని పెసరపప్పు, 3 టీ స్పూన్ల బియ్యము, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను. ఈ విధంగా నైట్ అంతా సోక్ చేసి పెట్టుకోండి. సోక్ చేసుకున్న దాన్ని మార్నింగ్ క్లీన్ చేసుకొని మిక్సీలో ఇలా వేసుకొని సాల్టు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. అల్లం కూడా వేసుకోండి. దాంట్లో ఈ విధంగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఒక పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి ముక్కలు అండి. ఇవి పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం చింతపండు వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకొని తాలింపు పెట్టుకొని ఈ చట్నీని కూడా పక్కనైతే పెట్టుకోండి. పెసర దోశలు అయితే మెత్తగా స్మూత్గా చక్కగా ఉంటాయండి. చాలా ఇంట్రెస్ట్గా అయితే తింటారు. ఇప్పుడు మనం చట్నీని మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టుకుందాం. ఇది మనం రాత్రి నానబెట్టుకున్న పెసర పిండి అండి. దీన్ని కూడా మిక్సీ పట్టుకొని మనం ఈ విధంగా దాంట్లో వేసి పెట్టుకుందామండి ఒక బౌల్లో. ఇప్పుడు మనం చట్నీ తాలింపు అయితే పెట్టుకుందాం. ఒక పాన్ తీసుకోండి. దాంట్లో కొంచెం పించ్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో 1 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి ఆవాలు చిటపట అన్న తర్వాత కరివేపాకు వేసుకోండి. తాలింపు మీకు తెలుసు కదా, తాలింపు ఏ విధంగా పెట్టుకుంటారో ఆ విధంగా తాలింపు అయితే పెట్టుకోండి. ఈ తాలింపుని తీసుకెళ్ళి మీ చట్నీలో యాడ్ చేసుకుంటే సూపర్ చట్నీ, కొబ్బరి చట్నీ అయితే మీకు పెసర దోశల్లోకి రెడీ చేశానండి. నేను ఏ విధంగా చేశానో ఆ విధంగా మీరు పెసర దోశలు ఒక్కసారి అలా చేసుకొని చూసారంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేనండి, తాలింపు అయితే ఎగిపోయింది. మనం చట్నీలో యాడ్ చేసుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది పెసర దోశల్లో కానీ ఏ దోశలో కానీ ఈ చట్నీ అద్భుతంగా అయితే ఉంటుందండి. మీరు ఈ విధంగా ట్రై చేసుకొని ఒకసారి చూస్తే ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇలా చట్నీని మనం అయితే పక్కన పెట్టుకున్నాం. స్టవ్ మీద పెనం పెట్టుకుందాం. పెనం మీద కొంచెం నీళ్ళు ఇలా చిలకరించి మనం రుబ్బి పెట్టుకున్న పెసర పిండి ఈ విధంగా 1 స్పూన్ తీసుకోండి. అతి పల్సగా వేసుకోండి. పెసర దోశలు ఇప్పుడు కూడా చాలామంది మందంగా వేసుకొని తింటూ ఉంటారు. అప్పుడు మీకు అసలు టేస్టే తెలియదండి. పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా పల్సగా వేసుకోండి. మీరు నేను చెప్పిన మెజర్మెంట్స్తో నేను చెప్పినట్లు రుబ్బుకున్నట్లయితే మీకు ఇలా పల్సగా వస్తాయండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. దీని మీద మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అవి కూడా వేసుకోవచ్చు. కానీ మనం ఆల్రెడీ మిక్సీలో వేసేసి చేసాం కదా, అందువల్ల నేను వేయలేదండి. ఇంకా మీకు ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం ఉల్లిపాయలు చాప్ చేసి సన్నగా చేసుకోండి. కొత్తిమీర వేసి ఇట్లా పిల్లలు ఈజీగా తింటారని చెప్పి ఇలా చేస్తున్నానండి నేను. ఇప్పుడైతే మీరు టర్న్ చేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉండే స్మూత్గా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇలా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ప్రిపేర్ చేసుకోండి. దాంట్లో కొత్తిమీర ఏమన్నా కావాలి, ఉల్లిపాయలు అంటే కూడా వేసుకోండి. మీరు చూస్తారు కదా, మీరు ఎప్పుడైనా సరే పెసర దోశ చేసేటప్పుడు మందంగా వేయకండి, పల్సగానే వేయండి. పల్సగా వేస్తే ఈజీగా కాలుతుంది, టేస్ట్గా ఉంటుంది. పచ్చి పచ్చిగా ఉంటే పెసర దోశ బాగాదు, అస్సలు బాగాదండి. మీరు ఈ విధంగా చేస్తేనే 1కి 2, 2కి 3 వద్దన్నా కూడా తింటూనే ఉంటారండి. మీరే చేసి పెట్టలేరు. ఇలా కొంచెం ఆయిల్ వేసుకోండి. కాలిన తర్వాత ఇటు తిప్పుకోండి. మీరు ఎంత పల్సగా వేసుకుంటే మనం పల్సగా చూసారా, మీకు చివర్లు కూడా నేను మందంగా రానివ్వలేదు. అతి పల్సగా తీసుకురావటం వల్ల ఆ విజయం అలా వచ్చింది. మీకు ఎక్కడ 1 స్పూను పిండి స్టాక్ అయితే ఉండకుండా మీకు నేను తిప్పానండి. మీరు కూడా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఎన్ని కావాలంటే అన్ని వేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. పెసర దోశలు అంటే చాలామంది లైక్ చేస్తారు. అటువంటి వారు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. అంతకుముందు కూడా నేను ప్రీవియస్ వీడియోలో ప్రిపేర్ చేసి చూపించారండి. అది వేరే పద్ధతి, ఇది వేరే పద్ధతి. చూసారు కదా, ఈజీ టు ప్రిపేర్ పెసర దోశలు టేస్ట్గా ఉండేలాగా. మీరు బ్రేక్ఫాస్ట్ తినాలి అనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో ఈ విధంగా పెసర దోశలను అయితే వేసుకోండి. పెసలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. బాడీకి మనకి చలవ కూడా. మామూలు ఇతర దోశల కంటే పెసర దోశలు చాలా మంచిదండి. మినప దోశలు వాటి కంటే కూడా. మీరు ఈ విధంగా పెసర దోశలు వేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. అందరూ ఇష్టంగా తినే పెసర దోశని ఇప్పుడు నేను రెడీ చేస్తానండి. దాంట్లో కొబ్బరి చట్నీ, పల్లీల కారం, ఇంకా ఈ 2 వేసుకొని తింటే ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది.